అదానీ వ్యవహారంలో ఎఫ్బిఐ దాదాపుగా ఏడాది నుండి దర్యాప్తు చేస్తోంది. ఇది ఇప్పుడు తాజాగా వాళ్ళు కోర్టులో వేసినటువంటి పిటిషన్ ద్వారా బయటపడింది. యాక్చువల్గా అదానీని దెబ్బ కొట్టడానికి కుట్ర గత 5 ఏళ్ల నుండి జరుగుతూనే ఉంది. దానికి భారత్లో నుంచి ప్రత్యక్షంగా సహకరిస్తున్నటువంటి వాడు రాహుల్ గాంధీ, ఐఎన్డీఏ కూటమి సభ్యులు. ఎందుకయ్యా అంటే అదానీ భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ టైంలో కదా అదానీ ఎదిగింది 2008లోనే. అంటే అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. పారిశ్రామికవేత్తలు ఎదిగేలా చూడాలి కానీ భారతదేశ పారిశ్రామికవేత్తలు తొక్కేయాలని చూడరు. కానీ మన దేశపు దరిద్రం ఏంటంటే మన పారిశ్రామికవేత్తలు మనం నాశనం చేసి పరాయి దేశ పారిశ్రామికవేత్తలను ఎత్తుని పెట్టుకుని వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తాం. మన వాళ్ళు చివరికి లంచాలు ఇచ్చుకుని వ్యాపారాలు చేయాల్సిన కర్మ పట్టినా సరే వాళ్ళనే దొంగలుగా చూపెడతాం. పెట్టుబడి పెట్టేవాడిని దొంగగా చూపెట్టడం ఒక్క భారతదేశంలోనే చెల్లింది. అదే సందర్భంలో లంచాలు తినేవాడు లంచాల గురించి మాట్లాడడం కూడా భారతదేశంలో చెల్లింది. అది పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదన నెక్స్ట్ రాబోతుందా? ఎందుకంటే ఎఫ్బిఐ ఈ అదానీ వ్యవహారానికి సంబంధించి సోరోస్ టీం ఎప్పుడైతే అదానీని ట్రాక్ చేయాలి, అదానీని దెబ్బ కొట్టాలని కుట్ర పనినప్పుడు హిండెన్బర్గ్ ద్వారా చేసిన కుట్ర విఫలమైంది. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. ఎందుకంటే రేపు మాపు బైడెన్ దిగిపోతున్నాడు కాబట్టి దిగిపోయేలోపు ఏదో ఒక విధంగా కొలాప్స్ చేయాలి ఇండియన్ మార్కెట్ని అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటిది. అందులో అదానీకి సంబంధించి వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఒక కోడ్ పేర్లతో మాట్లాడుకున్నారు. ఏదైతే గౌతమ్ అదానీ 3 సార్లు ఫారిన్ అఫీషియల్ అంటే ఫారిన్ అఫీషియల్ 1 అంటే దీన్ని ముఖ్యమంత్రి జగన్కి అన్నది ఇప్పుడు మన తెలుగు పత్రికలు చేస్తున్నటువంటి ఆరోపణ, ఈనాడు చేస్తున్న ఆరోపణ. కలిశారు 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20వ తేదీలో వీళ్ళు భేటీ అయ్యారు. తర్వాతే సెకీతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థల ఒప్పందానికి అంగీకరించినాయి. ఆంధ్రప్రదేశ్ చెందిన ఫారిన్ అఫీషియల్ 1 రాష్ట్రంలో ఉన్నత స్థాయి వ్యక్తి 2019 మే నుంచి 2024 జూన్ మధ్య కాలంలో ఆయన సేవలు అందించారు అన్నటువంటిది విచారణ సంస్థ చెప్తోంది. ఇందులో కేసులో నిందితులుగా పేర్కొన్న వాళ్ళు లంచాల పథకం మీద మాట్లాడే సమయంలో కోడ్ నేమ్స్ వాడారు. గౌతమ్ అదానీని సూపర్ అగ్రిగేటర్ ఎస్ఏజీ అని, మిస్టర్ ఏ, నుమెరే యూనో, బిగ్ మ్యాన్ అని, తర్వాత జైన్ని వి, స్నేక్, నుమెరో యునో -1 అని సంబోధించేవాళ్ళు అంటూ కొన్ని కోడ్ వర్డ్స్ వాళ్ళు వాడారంటే ఇలా ఫోన్లు ట్రాక్ చేశారు అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఫోన్లు ట్రాప్ చేశారు అన్నటువంటి వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆంధ్రాకి సంబంధించిన ఒక బిగ్ మ్యాన్ని 3 సార్లు కలిసిన తర్వాత ఒప్పందం కుదిరిందని వాళ్ళు ప్రకటించారు. కాబట్టి అందులో లంచాలు తిని ఉంటారు అన్నటువంటిది ప్రధానమైనటువంటి అనుమానం. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ పేర్లు జగన్ పేరు, అట్లాగే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేరు, అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి బఘేల్ పేరు, ఇట్లాంటివన్నీ తీసుకొస్తారా ఇప్పుడు? ఇది చూడాల్సినటువంటి అంశం.